నమస్తే అండి. నేను మీ డాక్టర్ కే సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్. సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, వాళ్ళు ఇన్సిడెంటల్గా మాస్టర్ చెకప్స్లో వాటిలో అల్ట్రాసౌండ్ చేస్తే రీనల్ సిస్ట్ అని వస్తుంది. రాగానే మేడం ఈ రీనల్ సిస్ట్ ఏమైనా డేంజరస్సా, ఇదేమైనా క్యాన్సర్ కింద మారుతుందా, దీనికి ఏమైనా మేము కంగారు పడాలా అని అడుగుతూ ఉంటారు. సో రీనల్ సిస్ట్ అన్నది నథింగ్ టు వరీ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్మోస్ట్ 80% పీపుల్లో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రీనల్ సిస్ట్ అంటే అదొక వాటర్ బబుల్ లాంటిది. కామన్గా అప్పుడప్పుడు కిడ్నీస్ మీద వస్తూ ఉంటాయి. దానికి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో రీనల్ సిస్ట్ని ఎప్పుడు వరీ అవ్వాలి అంటే, సిస్ట్ చాలా పెద్దగా ఉంది, మోర్ దాన్ 6 సెంటీమీటర్స్ అని సైజ్ ఉంది, లేకపోతే సిస్ట్ ఎప్పుడైనా అల్ట్రాసౌండ్లో కాంప్లెక్స్ రీనల్ సిస్ట్ అని ఇచ్చినా, లేకపోతే ఈ సిస్ట్ వల్ల సివియర్ పెయిన్ ఉన్నా, లేకపోతే ఈ సిస్ట్ మనం ఎవ్రీ 3 monthsకి అల్ట్రాసౌండ్ చేస్తూ ఉంటే సైజ్ పెరుగుతున్నట్టున్నా, లేకపోతే కొంతమందికి జెనెటిక్గా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది, దానివల్ల రీనల్ హైపర్ టెన్షన్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాంటి కండిషన్స్లో మాత్రమే మనము రీనల్ సిస్ట్కి ఫర్దర్ ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే రీనల్ మామూలుగా ఇన్సిడెంటలీ డిటెక్టెడ్ రీనల్ సిస్క్ అయితే పెద్దగా కంగారు పడాల్సిన అవసరమే లేదు. దాన్ని జస్ట్ రెగ్యులర్గా మనం ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు ఫాలోఅప్లో ఉంటే చాలు, సరిపోతుందండి. థ్యాంక్ యూ.